పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 21వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 13వ అధ్యాయము 23 నుండి 27 వరకు పవిత్ర వచనములు. ప్రభువా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు యేసును అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింప పోరాడుడు, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప యత్నింతురు, కానీ అది వారి వలన కాదు. ఇంటి యజమానుడు ద్వారమును మూసివేయునప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచటి నుండి వచ్చితిరో నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు సమాధానమిత్తరు. కానీ అతడు మీతో, మీరు ఎచటి నుంచి వచ్చిన వారో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని చెప్పును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం ఒక సవాలుతో కూడుకున్నటువంటిది. క్రైస్తవ జీవితం శ్రమలతో కూడుకున్నటువంటిది. క్రైస్తవ జీవితం పోలబాట కాదు. ఈ విషయాన్ని క్రీస్తు ప్రభు ఈ రోజున మనకి సుస్పష్టం చేస్తూ ఉన్నారు. నిజమైన క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి, ఆటుపోటలు వస్తాయి, కానీ కడవరకు నిలిచి ఉన్నటువంటి వారే రక్షణను పొందుతారు. ఈ శ్రమలనేటువంటి మార్గం గుండా వెళ్ళినప్పుడు అధైర్యపడకుండా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళగలిగినప్పుడే ప్రియులారా మనం క్రైస్తవ విశ్వాసాన్ని నిలుపుకుంటాం. పౌలు గారి వలె నేను మంచి పోరాటమును పోరాడితిమి, నా యొక్క బహుమానం కొరకై నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పగలుగుతాం. ప్రియులారా, మనందరూ తెలిసినటువంటి సమాచారమే. జూలై 25వ తారీఖు 2025వ సంవత్సరం గడిచినటువంటి నెలనే ఛత్తీస్గఢ్లో దుర్గ్ అనేటువంటి రైల్వే స్టేషన్లో ఇద్దరు అసిస్సి సిస్టర్స్ మీద ఏ విధంగా బజరంగ దళ వాళ్ళు దుర్భాషలాడారు, వేలు చూపించుకుంటా, చేయి చూపించుకుంటా, వినకూడనటువంటి మాటలు వారు మాట్లాడారు. మనందరం కూడా వీడియోలలో చాలామంది చూసాం. సేవ చేసేటువంటి మఠకన్యలు, ఇద్దరు అమ్మగారులు, వారిరువురి పేర్లు ప్రీతి మేరీ, వందన ఫ్రాన్సిస్. అసిస్సి సభకు చెందినటువంటి వారు. ఆ ప్రాంతంలో వారు సేవ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సేవ చేసేటువంటి వారిపైన 2 ముఖ్యమైన నిందలు వేశారు. ఏమిటి అవి అంటే, వారట మానవ అక్రమ రవాణా చేస్తున్నారట. రెండవది బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారట. వారు అక్కడ చేసేదేంటో తెలుసా? బడుగు బలహీన వర్గాలకి చదువు చెప్పటం, సోషల్ వర్క్ చేయటం, వారిని యేసు యొక్క ప్రేమని వారికి రుచి చూపించటం. ఇది చేస్తున్నటువంటి వారి మీద వినకూడనటువంటి, మాట్లాడకూడనటువంటి, నోటికి రాకూడనటువంటి దారుణమైన పదజాలముతోటి వారు నిందించటాన్ని మనందరం కూడా చూసాం. అది సరిపోదన్నట్లుగా వారి మీద కేసులు పెట్టి బనాయించి వారిని ప్రియులారా 8 రోజుల పాటు చెరసాలలో బందీలుగా ఉంచారు. ఇవి శ్రమలు. అయినా కానీ వారు మొక్కబోనటువంటి విశ్వాసంతో బయటికి వచ్చారు. దేవుని కృపలను వారు బయటికి వచ్చారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, చాలా స్పష్టంగా సూటిగా అడిగాడు. ఏమిటి అంటే, ప్రభువా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని అడగగా, అందుకు యేసు, ఇరుకైన మార్గము గుండా ప్రవేశింపుడు,
అనేకులు ఆ ద్వారము గుండా ప్రవేశించుటకు ప్రయత్నించుతారు. ఇరుకైన మార్గంలో ప్రయాణం చేయండి, ఇరుకైన మార్గంలో మీ ప్రయాణం ఉండాలి. కానీ చాలామందికి అది సాధ్యపడదు అని పలికారు. ఆధునిక క్రైస్తవ జీవితాన్ని ముఖ్యంగా భారతదేశంలో ఇతర ప్రదేశాలలో మనం చూస్తే ఈ సవాలు నిజమైనటువంటిదండి. నేనిప్పుడు జర్మనీ దేశంలో ఉండి ఈ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, చాలా చోట్ల విశ్వాసం సన్నగిల్లిపోతుంది, విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఒకప్పుడు క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ మతం ఇక్కడ ఒక వెలుగు వెలిగింది. నిదానంగా ఆ వెలుగు ఇదిగో చల్లారిపోతుంది. ప్రియులారా, ప్రభు ఈరోజు పలికారు. ఏమంటున్నారంటే, చాలామంది ఆ మార్గము గుండా ప్రయాణించాలని ప్రయత్నం చేస్తారు, కానీ అది వారికి సాధ్యపడదు. ముందుకు వెళ్లే ముందు ప్రియులారా ఒక మాట చదివి వినిపించాలనుకున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 25వ వచనం. ఇంటి యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చటి నుండి వచ్చిద్దరో నేను ఎరుగను అని సమాధానం ఇచ్చాను. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని చెప్పనారంభించదురు. ఎవరండి వీరు? అన్యుల గురించి మాట్లాడుతున్నాడు ప్రభువు? కాదు ప్రియులారా, క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళు చెప్పిన సమాధానాన్ని వింటే వారు ఖచ్చితంగా ప్రభువుని ఎరిగినటువంటి వారు, మేము ఎరిగినటువంటి వారమని వారు అనుకున్నటువంటి వారు, జ్ఞానస్నానం పొందినటువంటి వారు, క్రైస్తవ వర్గానికి చెందినటువంటి వారు. ఏమంటారు అప్పుడు? మేము మీతో అన్నపానీయములు పుచ్చుకుంటే ప్రభు విందులో పాల్గొన్నాం, బల్లారాధనలో పాల్గొన్నాం, దివ్యబలి పూజలో పాల్గొన్నాం, మీతో భోజనం చేశాం, మీరు మాకు బోధించారయ్యా, మీ వాక్యాన్ని మేము విన్నాం, చర్చిలకు వెళ్ళాం అని అనుకుంటున్నటువంటి వారు. కానీ అతడు వారితో, మీరు ఎచ్చటి నుండి వచ్చిద్దరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని పలుకుతాడు. ప్రియులారా, గడిచినటువంటి ఆదివారం ఈ ఆదివారము కూడా కొంచెం దగ్గరగా ఉండేటువంటి వాక్యాలు. కారణం ఏంటంటే, యేసు ప్రభు ఇక యెరూషలేము వైపు ప్రయాణాన్ని ప్రారంభించారు. తన జీవితపు ఆ సిలువ మరణం దగ్గర పడుతుందని నాకు తెలుసు. ఈనాటి వాక్యం ఎలాగా ప్రారంభమవుతుందంటే, లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనములో ప్రారంభమవుతుంది. యేసు వాడవాడలా పల్లెపల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా. ప్రభు ఎటు వెళ్తున్నారంటే యెరూషలేము వైపుకి వెళుతున్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళారు, కానీ ఇప్పుడు వెళ్ళేది ప్రత్యేకమైనటువంటి కార్యము కొరకే వెళుతున్నారు. ఆయన శిలువ మీద మరణించటానికి, సకల మానవాళి పాపపరిహారార్థమై తన జీవార్పణ చేయటానికి వెళుతున్నారు. ఇక చివరిగా ముఖ్యమైన అంశాలు బోధించటం ప్రారంభించారు. ఏమిటి వాటిలో ముఖ్యమైనటువంటిది? రానున్న కాలములో క్రైస్తవ్యములో, క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వారిలో, లేకపోతే ప్రభువును అనుసరిస్తున్నామని చెప్పుకునేటువంటి వారిలో సులభమైన మార్గమును, విశాలమైన మార్గమును ప్రయాణం చేయాలని కోరుకుంటారు చాలామంది. ఇరుకైన మార్గాన్ని ఇష్టపడరు, కొలది మంది మాత్రమే దాంట్లో ప్రయాణం చేయగలుగుతారు అని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమిటి ఇరుకైన మార్గం అంటే? శ్రమలు, కష్టాలు, సవాళ్ళు. సిస్టర్ ప్రీతి మేరీ వందన ఫ్రాన్సిస్ పొందినటువంటి ఆ శ్రమలు ఇరుకైన మార్గం. ఆ ఛత్తీస్గఢ్లో ప్రియులకు దుర్గ్ అనేటి రైల్వే స్టేషన్లో అభంశుభం ఎరుగనటువంటి సేవ చేసేట 10 మందికి ప్రేమను పంచేటువంటి వారి మీద అక్కడ ఉన్నటువంటి బజరంగ్ దళ్ వాళ్ళు మోపినటువంటి నిందారోపణలు అనేటువంటివి వారు భరిస్తూ ఉండగా, వారి ఎదురుగా ముఖం మీద వాళ్ళు అంటూ ఉండగా, అవి శ్రమలతో కూడినటువంటి మార్గం, ఇరుకైన మార్గం. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేటువంటిది, క్రైస్తవుడిగా జీవించటం అనేటువంటిది ఈ ఆధునిక ప్రపంచంలో కొంచెం ఎగతాళితో కూడుకున్నటువంటిదే. నిజమైన క్రైస్తవులుగా జీవించినటువంటి వారు. ఈ సందర్భంగా ప్రియులారా, గంటేల ప్రకాష్ గారు, పాస్టర్ గంటేల ప్రకాష్ గారి గురించి నేను మాట్లాడాలి. ఆయన వాక్యాలు కొన్ని విన్నాను. ఆయన మరణించిన తర్వాత అంతకుముందు కూడా 1-2 విన్నాను. నేను ఆయన బోధించినట్టు బోధన అంతటితోటి ఏకీభవించకపోవచ్చు, నేను ఏకీభవించను కొన్నిటి గురించి.
ముఖ్యంగా బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నటువంటివి ఆయన చెప్పినట్టు కొన్ని వాటిని. కానీ ఆయనకున్నటి పరిధిలో ఆయనకు దేవుడిచ్చినట్టు జ్ఞానముతో ప్రియులారా ఆధునిక క్రైస్తవ సమాజాన్ని ఆయన మేల్కొల్పటానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడా కూడా వెనకడుగు వెయ్యల. నేనేంటి, నాకంటే 10 రెట్లు ఎక్కువగా ఆయన ప్రస్తుత క్రైస్తవ సమాజాన్ని ఆయన సరిదిద్దటానికి ప్రయత్నం చేశాడు. ముక్కుసూటిగా మాట్లాడాడు. ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధునిక ప్రపంచంలో పాస్టర్లు, బోధకులు, గురువులు జీవిస్తున్న జీవిత విధానం అంటే ముఖ్యంగా ఏ విధానం అంటే విలాసవంతమైన జీవితాన్ని, అదేవిధంగా పేరు ప్రఖ్యాతుల కొరకే ప్రాకులాడేటువంటి జీవితాన్ని, అదేవిధంగా క్రైస్తవులు కూడా ఎటువంటి వారిని చేరదీస్తున్నారు ఆధునిక ప్రపంచంలో అనే అంశాలను గురించి ఆయన కొండబద్దలు కొట్టినట్టుగా ముక్కుసూటిగా మాట్లాడారు. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. చాలా స్పష్టంగా దిద్దుబాటుతో కూడినటువంటి వాక్యాన్ని ఆయన బోధించాడు. వీలున్నటువంటి వారు చూడటానికి ప్రయత్నం చేయండి. ఈనాడు ప్రభు అంటున్నాడు, పిల్లారా, నీవు దేవుని బిడ్డగా జీవించాలి అంటే నీవు ఇరుకైన మార్గము గుండా ప్రయాణం చేయాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనములో ఇరుకైన మార్గము గుండా ప్రవేశించండి. ఎలయనగా చాలామంది దాని గుండా ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది వారికి సాధ్యము కాదు. ప్రియులారా, ఇరుకైన మార్గం అంటే ఏంటో ఈనాటి 2వ పట్టణము కూడా మనకు బోధిస్తుంది. ప్రియులారా, చాలా స్పష్టముగా ఈనాటి 2వ పట్టణం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుండి ఉంటుంది. ఏమంటుంది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనములో? పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ప్రోత్సాహకరములకు మాటలు మరచిపోవద్దు. నా కుమారుడా, నా కుమార్తె, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహించుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీ విసుగు చెందకము. చిన్న చిన్న శ్రమలు రాగానే, చిన్న చిన్న కష్టాలు రాగానే, క్రైస్తవ జీవితాన్ని బట్టి, వేరే జీవితాన్ని బట్టి కాదు, క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి శ్రమలు కష్టాలు రాగానే విసుగు చెందమాకు, నిరుత్సాహపడమాకు. ఏలయనగా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును. తాను స్వీకరించు ప్రతి కుమారుని కుమార్తెను దండిస్తాడు. ఆ తరువాత క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలయును. ఏలయన దేవుడు మిమ్ము తమ కుమారులుగా కుమార్తెలుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు కుమార్తె ఎవరు? ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో సరిగా ఉండటానికి, సరి చేయటానికి దేవుడు కత్తిరిస్తాడు. యోహాను సువార్తలో యేసు ప్రభు ఏమంటాడు? మీరు అధికముగా ఫలించటం కొరకై ఆ ద్రాక్షావల్లిని తండ్రి కచ్చేస్తాడు, అప్పుడప్పుడు సరిచేస్తాడు. చాలా చక్కటి వాక్యం అండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఈనాటి 2వ పట్టణం ఏమంటారు? ఆయన పుత్రులందరి వలనే మీరు శిక్షింపబడకపోయినచో మీరు నిజమైన కుమారులు కారండి. శ్రమలు రాకపోతే ఆత్మీయ విషయంలో మనం నిజమైన కుమారులం కాదంట. ప్రియులారా, ఈ క్రైస్తవ జీవితంలో శ్రమలు మనకి రాకపోతేనట మనం నిజమైన కుమార్తెలే కాదండి. నా మాటలే కాదు, బైబిల్ చెప్తుందండి. ఆ తరువాత ఆయన పవిత్రత యందు మనం పాలు పంచుకున్నటకై మన మేలు కొరకై దేవుడు మనల్ని శిక్షించుచున్నాడు, మన మంచి కొరకే. ఇరుకైన మార్గం అంటే ఇది ప్రియులారా. శ్రమలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, మనల్ని పరీక్షించి చూస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటు సమయంలో మనం ధైర్యముగా ఉండాలి. ఆ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ప్రభువు చెప్పిన మార్గం చాలా క్లిష్టమైన, సంక్లిష్టమైన మార్గం ప్రియులారా. ఇదిగో ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనములో మీ స్వీయ రక్షణను భయముతో గడగడ వణుకుచు కృషి చేయండి. క్రైస్తవ జీవితం సరదా కూడుకున్నట్టు జీవితం కాదు ప్రియులారా. మన రక్షణ కొరకే మన అనుదినము కూడా ఎలా ఉండాలట? భయముతోను వణుకుతోను ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా జీవితం ఏ విధంగా ఉందని పరిశీలించుకొని మన పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. లోకం బహు దారుణముగా ఉంది. లోకం ఆకర్షణీయముగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా.
పౌలు తిమోతికి రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు పందెమును ముగించుతని, నేను విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకై జీవ కిరీటం ఎదురు చూస్తుంది అని మనం చెప్పగలమా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ జీవితానికి చాలా క్లారిటీతో కూడుకున్నటువంటి ఆజ్ఞలను క్రీస్తు ప్రభు ఇచ్చాడు. మనం ఏ విధంగా జీవించాలి అని. మనం ఇంకా ప్రియులారా నిప్పుకోడిలాగా తలకాయని భూమిలో పెట్టి నన్నెవరు వెంటాడతలేదులే అనుకుంటే మనల్ని ఎవరు కాపాడలేరు. ఈనాటి మొట్టమొదటి సందేశం ఏమిటి అంటే, ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మీరుండగా శ్రమలు, సవాళ్ళు, కష్టాలు వచ్చినప్పుడు, మీ విశ్వాసాన్ని బట్టి సవాళ్ళు ఎదురైనప్పుడు మీరు దృఢముగా, బలముగా నిలబడి ఉండాలి. భయముతోనూ గడగడ వణుకుచు మీ రక్షణ కొరకై మీరు పోరాటము చేయాలి. శ్రమలు వస్తాయి తప్పనిసరిగా ఈ జీవితంలో. వాటిని బట్టి మనం ఆ మార్గాన్ని మనం విడిచిపెడితే అయ్యో మనకి అనర్థం ప్రియులారా. రెండవ ముఖ్యమైన అంశం ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే, దేవుడు తన రక్షణ పొందుకోవటం కొరకై సకల మానవాళికి అవకాశాన్ని ఇస్తాడు. అందరికీ అవకాశాన్ని ఇస్తాడు. మనం అనడానికి వీల్లేదు. ఎవరికి కూడా మనకు అధికారం లేదండి. డైరెక్ట్గా ఎవరిని కూడా మనం అతనికి రక్షణ లేదు అని అనటానికి వీల్లేదండి. ఏమో దేవుడు తన యొక్క అపారమైన కృపలో, దయలో ఆయన ఎవరికి రక్షణ ఇస్తారో. ఇంకా ముఖ్యమైన మాట ప్రియులారా, మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. లూకాసు వార్త 13వ అధ్యాయం 30వ వచనం ఈనాటి సువిశేషములో, కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని యేసు పలికెను. 29వ వచనములో లూకాసు వార్త 13వ అధ్యాయం, తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమందు కూర్చుంటారు. కానీ మేము క్రైస్తవులమని చెప్పుకున్నట్టు మీ పరిస్థితి ఏమిటి? ప్రియులారా, దేవుని రాజ్యములో ప్రవేశించటానికి భాష, వర్గం, జాతి, దేశం ఇవి హద్దులు కావు. ఒకే ఒక హద్దు ఏమిటి అంటే, నీవు ప్రభువుని పరిపూర్ణంగా విశ్వసించి ఆయన చూపిన మార్గం నడుస్తున్నావా, నడవడం లేదా? ఇదే హద్దు మనకి. ప్రభు అంటున్నాడు, తూర్పు పడమరల నుండి అనేక ప్రాంతం నుండి వచ్చి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. మరి మీ పరిస్థితి అని అడుగుతున్నారు. మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈనాటి మొదటి పట్టణము కూడా దీని గురించే బోధిస్తుంది. పిల్లలు, దేవుడు నూతన యెరూషలేము గురించి మాట్లాడతాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు ఈనాటి మొదటి పట్టణం. ప్రియులారా, ఏమంటాడు దేవుడి ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇదిగో, అన్ని జాతుల నుండి మీ స్వీయ దేశమునకు కానుకగా కొని వస్తారు. చాలామంది అన్ని జాతుల నుండి యెరూషలేమునకు వస్తారు. యెరూషలేము అభ్యుదయం దగ్గరికి వస్తారు అంటున్నారు. చివరిలో ఒక మాట మాట్లాడతారు. దేవుడు ఒక సందేశాన్ని ఇస్తాడు. ఆ మాటను చదవాలనుకుంటున్నాను మీకు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 21వ వచనం నుండి, అన్ని జాతుల నుండి ప్రజలు వస్తారు యెరూషలేము అనేటువంటి తల్లిపాలు గ్రోలటానికి, అభ్యుదయమును పొందడానికి. నేను వారిలో అన్ని జాతుల నుండి కొందరిని యాజకులుగాను లేవీయులుగాను నియమిస్తాను. ఇది ప్రభువునైన నా మాట అంటున్నాడు. అంటే దేవుడు యెషయా గ్రంథంలోనే రానున్నటువంటి మెస్సయ్య రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యంలో మనం పాలు పంచులు పొందుకోవడానికి, ఆ రాజ్యంలో మనం ప్రియులకు దేవుని బిడ్డలారా యాజకులుగా మారడానికి, లేవీయులుగా మారడానికి వర్గంతో సంబంధం లేదు, జాతితోటి సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, అదేవిధంగా భాషతోటి సంబంధం లేదు. ఆ రాజ్యంలో అందరం పాలు పంచుకోవచ్చు. దేనికి దానికి ఉన్నట్టు కొలమానం ఏమిటి? నేను నిజాయితీగా యేసు ప్రభువును అనుసరిస్తున్నానా, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విశ్వసిస్తున్నానా, ఆయన నిజదేవుడని అంగీకరిస్తున్నానా, ఆయన వాక్యానుసారముగా జీవిస్తున్నానా లేదు? ఇదే కొలమానం ప్రియుల. ఈనాడు మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో కూడా ప్రభు అదే అంటున్నాడు. అన్ని జాతుల నుండి, తూర్పు పడమర దిక్కుల నుండి అనేకులు వచ్చి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు అని చాలా స్పష్టంగా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. యేసయ్య ప్రియులారా,
ఇదిగో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో యేసు ప్రభు ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకమును పంపెను, ఎలయనగా ఆయనను విశ్వసించినటువంటి వారందరూ రక్షణ పొందుటకై. లోకములో ఉన్నటువంటి వారందరినీ ప్రేమించాడండి దేవుడు. ఆయన ప్రేమ సకల మానవాళికి. క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టింది ఒక క్రైస్తవుల కోసమని ఎక్కడా లేదండి, ఎక్కడా లేదండి. ఎందుకనంటే ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు పాడినటువంటి పాట ఏమిటి? సమస్త ప్రజలకు పరమానందాన్ని కలిగించే శుభ సమాచారము. లూకాసు వార్త 2-3 అధ్యాయాలు. సమస్త ప్రజలకి, పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతి సమాధానం. నీవు ఏ విధముగా జీవిస్తున్నావు నీ క్రైస్తవ జీవితాన్ని? నీ క్రైస్తవ నడత ఏ విధముగా ఉంది? దేవుని యొక్క రక్షణ అందరికీ ప్రియులారా, కొందరికి కాదండి, అందరికీ ఆయన ఓపెన్గా ఉంచాడండి. ఇదిగో ఏ ఒక్కడును నశించటానికి ఇష్టం లేదంటండి. నశించకుండా నిత్య జీవం పొందాలనే యేసుప్రభు నీ లోకమును పంపించాడు. యోహాను 3:16లో చెప్తున్నారు. ఇంకా స్పష్టంగా ఉండాలంటే మనం రక్షణ ఎవరికి, కొందరికేనా అందరికే అనే విషయం మనకు అర్థం కావాలంటే ప్రియులారా, ఇదిగో పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి పిల్ల. ఏమంటున్నారు? మానవులందరూ రక్షించబడవలననియు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును కలవారుగా ఉండవలనని దేవుని యొక్క అభిలాష. ఎంత చక్కటి మాట! మానవులందరూ రక్షించబడాలని దేవుని యొక్క అభిలాష, కోరిక. దేవుడు ఒక్కడే, దేవుని మనుషులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన ఏ మనుష్యుడైన యేసుక్రీస్తు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడండి? మానవులందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక. ప్రియమైన బిడ్డ, మనలో ఏ ఒక్కరిని కూడా కోల్పోవటం దేవుని యొక్క ఇష్టం కాదు, దేవుని యొక్క చిత్తం కాదు, దేవుని కోరిక కాదు. మనందరూ రక్షించబడాలని ఆయన ఆశ, ఆకాంక్ష, కోరిక. అయితే ఏం చేయాలి? వాక్యం చెప్తుంది. సృష్టికర్త రక్షకుడైన క్రీస్తు ప్రభువు మనతో ఉండి బలపరిచే పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుని విశ్వసించి ఆయనను ఆరాధించి ఆయన చూపిన మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఇది మనకి దేవుడిచ్చేటి సవాలు. ఈ రోజున ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదవండి. 7వ అధ్యాయం అంతా చదవండి. అక్కడ ఎవరున్నారట? చక్కగా రాయబడి ఉంటుందండి. ఏమనంటే అక్కడ ఉన్నటువంటి వారంటండి అన్ని జాతుల నుండి, అన్ని తెగల నుండి, అన్ని వర్గాల నుండి వచ్చినటువంటి వారంటండి. అంశం ఏంటంటే ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క రక్షణ కొందరికి మాత్రమే కాదు, అందరికీ. కానీ అందరూ అంటే ఎవరు? ఆయనను విశ్వసించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, వారందరికీ. దర్శన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. తదనంతరము నేను అటు చూడగా, అదిగో అచ్చట ఒక గొప్ప జనసమూహం ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. పరలోకంలో చూస్తున్నాడండి, యోహాను గారు దర్శనంలో చూస్తున్నారు, పాట్మోస్ దీవి నుండి. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారును, అన్ని వంశాల వారును, అన్ని తెగల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండిరి. వారు సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచి ఉండరి. వారు తెల్లని దుస్తులు వేసుకుని ఉండరి, చేతులు యందు ఖర్జూరపు మట్టలు ధరించి ఉండరి. ప్రియులారా, నీవు నేను అందరం కూడా కలిసి మనం ఇక్కడ చదువుకున్నాం చూడండి, ఆ గొర్రెపిల్ల సింహాసనం ఎదుటిగా తెల్లని దుస్తులు ధరించి, ఖర్జూరపు మట్టలు ధరించి, దావీదుస్తునకు హోసాన్న, స్తుతి స్తుతి స్తుతి, మహిమ, ఆరాధన అని చెప్పగలిగితే దానికి మించిన ధన్యత మరొకటి లేదు. అయితే దాన్ని పొందడానికి మనకి శ్రమలు, సవాళ్లు ఎదురవుతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభు చివరిగా ఈనాటి సువిశేషములో ఒక మాట చెప్తున్నాడు పిల్లారా. ఏమిటి అంటే లూకాసు వార్త 13వ అధ్యాయం 25వ వచనములో, ఇంటి యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలిచి ఉండరు. ఇంటి యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు
మీరందరూ వెలుపల నిలిచి ఉందురు. ఏం చెప్తుంది ఈ మాట? మనలో ఆ ఆతురత ఉండాలి, మనలో ఆ జాగరూకత ఉండాలి, మనలో ఆ తొందరపాటు ఉండాలి. తొందరపాటు అంటే నెగిటివ్గా కాదండి, పాజిటివ్గా. త్వరపడాలి. ద్వారాలు మూసివేయబడతాయి. ఏమిటి ద్వారం మూసివేయబడతాం? మన మరణమే. మరణించే వరకే నువ్వు సిద్ధపడటానికి, మారు మనసు పొందటానికి, యేసయ్యను నమ్మటానికి, నీ మార్గాన్ని సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి అవకాశం. నువ్వు ఒక్కసారి మరణించిన తర్వాత నీకు ఇంకా అవకాశం లేదు. ఈ లోకమే, ఇప్పుడే నువ్వు మారాలి. ఎప్పుడో కాదు, ఇప్పుడే. ద్వారం మూసివేయబడక ముందే. ఎటువంటి వారు చనిపోతున్నారండి? ఆరోగ్యంగా ఉన్నారు, అతనికేంట్లే అనుకున్నటువంటి వారు. ఈ మధ్య కాలంలో నేను గురువులను కూడా చూస్తున్నానండి, మరణించినటువంటి వారు. మీకు తెలుసు, జస్ట్ గురువుగా అభిషేకం పొందిన 1 సంవత్సరంలో ఉన్న ఫాదర్ గారు, రవితేజ గారు. మరోవైపు నుంచి సేవకులు అనుకోని రీతిగా మరణించటం. అటువంటిది ఇంకా సామాన్య ప్రజలు ఎంతోమంది ప్రియులకు దేవుని బిడ్డలారు. నిన్నగాక మొన్న మనం విన్నాం, ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్లో 250 మంది పైచిలకు చనిపోయారు. ఆ రోజు వాళ్ళు అనుకున్నారా? ఆ రోజు వారికి ద్వారాలు మూసివేయబడతాయని వాళ్ళకి తెలుసా? ఆలోచించండి పిల్ల. అక్కడట ఆ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ప్రాంతంలోనట బంగారపు గాజులు, బంగారపు నగలు, కొన్ని చోట్లట చెక్కు చెదరకుండా కొన్ని వేల, కొన్ని వందల డాలర్లు అంటండి, కొన్ని వందల డాలర్ల, పౌండ్స్ విలువైన పత్రాలు. అందరికి తెలుసు, ఎక్కువగా విమానాల్లో ప్రయాణం చేసేవాళ్ళు కాస్త కూస్తో ఒక స్టేజ్కి వచ్చినటువంటి వారు. వాళ్ళకి తెలుసా ఆ రోజున అవన్నీ కూడా వాళ్ళు అక్కడ విడుదల పెట్టి దేవునికి సమాధానం ఇవ్వవలసి ఉంటుందని వాళ్ళకి తెలుసా? ఆ రోజున ద్వారాలు మూసివేయబడతాయి. ఏంటి ఈ మాట? మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక. ద్వారం మూసివేయబడ్డ తర్వాత బయట నిలబడి ప్రభువా ప్రభు అని అరుస్తూ ఉంటాం. మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడంటండి ప్రభు. మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు. అయ్యా తలుపు తీయుడు అని అందరూ, మీరు ఎచ్చటి నుండి వచ్చిద్దరో నేను ఎరుగను, పొండు. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకుంటే మా వీధులలో మీరు బోధించుతారని మీరు నాతో చెప్పుదురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చటి నుండి వచ్చారో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అంటాడంట. క్రీస్తునాథుని యందు ప్రియులారా, నీవు నేను ఏ విధముగా ఉన్నాం? మన జీవితాలు ఏ విధముగా ఉన్నాయి? సరిచేసుకుంటున్నామా? మన కాళ్ళు కుంటుబడిపోయాయా? ఆ కాళ్ళకి సత్తవనిస్తున్నామా? కుంటుబడిపోవటం అంటే ఏంటి? ఇక్కడ మార్గాన్ని, దేవుని యొక్క మార్గాన్ని నడవలేకపోవడం. ఈనాటి 2వ పట్టణంలో ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం నుంచి ఈ విధంగా పలుకుతున్నారు. చాలా స్పష్టమైన వాక్యం. కుంటుపడిన మీ చేతులు, పట్టు తప్పిన మీ మోకాళ్లను దృఢముగా నిలబెట్టుకొనండి. ఆత్మీయ జీవితంలో కుంటుపడిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో కూలిపోతున్నావా? నిలబడు, దృఢముగా నిలబెట్టుడు. కుంటుబడిన కాలు శక్తిహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజుమార్గములను అనుసరించండి. కుంటుబడిపోవటం, కుంటుపడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నావా? ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తున్నాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు సిద్ధపడి ఉండు, ఏలయనగా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వస్తాడు, తలుపులు మూసివేయబడతాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా ఈ విధంగా పలుకుతున్నాడు, మీ జీవితము పొగమంచు వంటిది, గడ్డి పువ్వు వంటిది. జాగ్రత్త వహించుడు, ప్రయాసపడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు మనకి 3 ముఖ్యమైన సందేశాలు ఇస్తున్నాడు. ఏమిటి అంటే, రక్షణ దేవుడు అందరికి ఇవ్వాలని కోరుకుంటాడండి. ఎస్, ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్ దట్ ఆల్ షుడ్ బి సేవ్డ్. అందరూ రక్షించబడాలనే దేవుని యొక్క కోరిక.
దేవుని యొక్క తలంపు. అయితే అందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఏం పని చేసినా కానీ కుదరదు. ఇరుకైన మార్గం గుండా ప్రయాణం చేయాలి. ఇరుకైన మార్గం గుండా ప్రయాణం చేయాలి. ఏమిటి ఇరుకైన మార్గం గుండా? అందరూ కూడా అన్యాయం చేస్తున్నారు, నేను చెయ్యను. అందరూ కాఫీ కొట్టి పాస్ అవుతున్నారు, నాకు అవసరం లేదు, నేను కాఫీ కొట్టను, తక్కువ మార్కులు వచ్చినా కానీ. అందరూ బిజినెస్లో మోసం చేస్తున్నారు, లేదు 2 రూపాయలు తక్కువ వచ్చినా కానీ నేను నిజాయితీగా నాకు రావాల్సిన లాభం మాత్రమే నేను చూసుకుంటాను. నా యొక్క పనిపాటుల్లో కొంతమంది, నేను ఉంటున్న ఉద్యోగంలో చాలామంది వాళ్ళు నిజాయితీగా పనిచేయట్లా, కానీ నేను చేస్తాను, ప్రయాసపడతాను, శ్రమలు ఎదురవుతాయి. నా కొన్నాళ్ళ క్రితం ఖమ్మం నుంచి ఒక అమ్మ ఫోన్ చేసింది. ఫాదర్ గారండి, నేను నా పని ప్రదేశంలో ఏంటి అనే డీటెయిల్స్ చెప్పనండి, చెప్పకూడదు కూడా. నా పని ప్రదేశంలో నేను నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటే నాకు ఎన్నో శ్రమలు వస్తున్నాయండి, నా వల్ల కాటలేదు ఫాదర్. నన్ను ఎగతాళి చేస్తున్నారు, అందరూ ఒకటైపోయారు, ఏం చేయాలో తెలియట్లేదండి అని పలికి చివరిలో ఆ తల్లి అన్నది, నేను వీళ్ళకి భయపడను ఫాదర్, నా దేవుడికి భయపడతాను, నా యేసేకు భయపడతాను. నిజమే ప్రియులారా, ఇటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే, చెడు చేసేవాడు తలెత్తుకొని కాలు రగరేసుకుంటున్నాడండి. మోసం చేసేవాడు, దోచుకునేటువంటి వాడు, అన్యాయం చేసేవాడు, అక్రమం చేసేవాడు ధైర్యంగా తిరుగుతున్నాడు. నీతివంతంగా బ్రతికేటువంటి వాళ్ళు మనం ఎందుకు వెనకడుగు వేయాలి? పాపం చేసేవాడు ధైర్యంగా చేస్తుంటే నీతి చేసేవాడు ఎందుకు సిగ్గుపడాలి? ప్రభువు మన పక్షాన ఉంటాడు. శ్రమలు రావంటల్లా. యోసేపుకి శ్రమలు వచ్చాయి, దావీదుకు శ్రమలు వచ్చాయి, దానియేలుకు శ్రమలు వచ్చాయి, యేసు ప్రభువుకి శ్రమలు వచ్చాయి, శిష్యులకు శ్రమలు వచ్చాయి. నిన్నగాక మొన్న సిస్టర్స్ ఇద్దరికి కూడా శ్రమలు వచ్చాయి. సిస్టర్ ప్రీతి మేరీ, వందనా ఫ్రాన్సిస్కి ఇరుకైన మార్గం. కానీ ప్రియులారా, ఆ దేవుని మీద ఆధారపడగలిగినప్పుడే రక్షణ భాగ్యం మనం పొందుకుంటాం. మానవ శక్తి మనకి చాలదు, పరిశుద్ధాత్మ వరము కావాలి, దేవుని యొక్క శక్తి మనకు కావాలి, దేవుని యొక్క ఆత్మీయ బలం మనకు కావాలి. ప్రియులారా, మీ గ్రామంలో దేవుని సేవ వెనకడుగులో ఉందా? ప్రయత్నం చెయ్యి. వాళ్ళు వీళ్ళు నిందలేస్తారు, ఆశపడకుండా సేవ చెయ్యి. దేవుడు నిన్ను వేరొక రకంగా దీవిస్తాడు. నిందలేస్తారేమో, ఎగతాళి చేస్తారు, అవమానాలు చేస్తారేమో, అయినా కానీ ముందుకు వెళ్ళు. ఎన్నాళ్ళు చేస్తారు? నీతివంతంగా జీవించగలిగినప్పుడు, దేవుని పక్షాన ఉండగలిగినప్పుడు శ్రమలు వస్తాయేమో కానీ అంతిమ విజయం మనదే. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవుని వేడుకుందాం ఈ రోజున. యేసయ్యా, నీవు రక్షణ అందరికీ, అన్ని జాతులకి ఇస్తానంటున్నావు, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి. కానీ నా నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, నిన్ను అనుసరించే విధానంలో ఉన్నటువంటి సవాళ్ళు నేను ఎదుర్కోవడానికి నీ మార్గమని, ఆ ఇరుకైన మార్గమని, ఆ సిలువ మార్గమని అంటిపెట్టుకొని ఉండడానికి కాల్సిన శక్తిని, బలాన్ని నాకు దయచేయి తండ్రి. అదేవిధముగా నేను తలుపులు ముయ్యబడినప్పుడు రక్షించబడినటువంటి వారిలో ఉండులాగున నన్ను ఆశీర్వదించండి. నాలో ఒకవేళ శక్తి కొదువ పడినట్లయితే నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వయ్యా. నీ ఆత్మీయ బలాన్ని నాకు దయచేయి తండ్రి. నీ ఆత్మీయ బలము లేకుండా ప్రభువా, నేను ఇదిగో ఈ క్రైస్తవ జీవితాన్ని ముందుకు నడిపించలేనయ్యా. ప్రభువుని వేడుకున్న తలల వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకిచ్చిన సందేశం ప్రభువా, మేము నీ రక్షణ భాగ్యమును పొందుకోవాలని యొక్క ఆశ, ప్రతి బిడ్డ కూడా నీ రక్షణలో పాలు పొందుకోవాలని యొక్క కోరిక, సకల మానవాళికి కూడా రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు నీవే. నీకు స్తోత్రాలు, వందనాలు. కానీ ఈ రక్షణ పొందుకోవాలి అంటే ఇరుకైన మార్గము గుండా, ఇరుకైన ద్వారము గుండా ప్రవేశించాలి అంటున్నా తండ్రి. ఈ ఇరుకైన మార్గంలో, ఈ సిలువ మార్గంలో మీరు మాకు తోడుగా ఉండండి. మేము కూలిపోకుండా, మేము పడిపోకుండా, మేము సాతాను వశము కాకుండా నీ ఆత్మశక్తితో మేము బలపరచండి. నా దేవా, నా ప్రభువా, నీవు కూడా సిలువను మోస్తూ 3 సార్లు పడిపోయావు కదయ్యా. నీకు తెలుసు
ఎంత క్లిష్టమైనదో, ఎంత కష్టమైనదో ఈ ఆత్మీయ జీవితం. మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించండి. ఓ దేవా, అలనాడు మీరు తలుపులు మూసినప్పుడు, కడబోర ఊదినప్పుడు ప్రభువా, మేము కూడా రక్షించబడినటువంటి వారిలో, తండ్రి చేత దీవించబడినటువంటి వారిలారా, ఇదిగో దైవరాజ్యంలో ప్రవేశించండి అని మీరు మాతో పలుకునట్న మేము జీవించాలని మమ్మల్ని దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారని గాయపడిన హస్తాలతో తాకి వారిని స్వస్థపరచండి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో శాంతి సమాధానం నెలకొల్పండి ప్రభువా. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సంతోషాన్ని నింపండి తండ్రి. క్రైస్తవ కుటుంబాలు వెనకబడిపోకుండా, సాతాను వశము కాకుండా ప్రభు వాటిని కాపాడండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద నింపండి, పొంగి పొర్లేటట్లుగా దీవించండి నాయన. వీధి తలంపులతో, ఆశలతో, కోరికలతో మా కొరకే ప్రార్థించండి అని వేడుకున్నట్టు వారి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవ, ముఖ్యంగా ఆత్మీయ జీవిత విషయమై ఫాదర్, మేము కూలిపోకుండా, మేము పడిపోకుండా మా కొరకే ప్రార్థించండి అయ్యా అని పలికిన బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తూ ఉండగా వారిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.